నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఈరోజు ప్రధాన దినపత్రికలలో డిజిటల్ దినపత్రికలలో వచ్చిన వార్తలు చదివే ముందు మంత్రి కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఒక రిపోర్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు తయారు చేసిన నేపథ్యంలో అందులో ఏం అంశాలు పొందుపరిచారు, ఎలాంటి అంశాలు పొందుపరిచారు అనే విషయం మల్లు రవి సంబంధించిన క్రమశిక్షణ కమిటీకి, పిసిసి అధ్యక్షునికి మాత్రమే తెలిసి ఉండాలి. మరి వాళ్ళిద్దరి మధ్యలో, ఆ కమిటీ మధ్యలో పిసిసి అధ్యక్షుని పార్టీ మధ్యలో ఉండాల్సిన అంశం మీడియాలోకి ఎట్లా లీక్ అయింది అంటే, ఈ లీక్ ఇచ్చింది ఎవరు అంటే కావాల్సుకొని ఇది లీక్ చేసి ప్రధాన దినపత్రికలలో బ్యానర్ ఐటమ్గా అదే రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే చేస్తారు, మళ్ళీ వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఆ క్రమశిక్షణ కమిటీని ముందడ పెట్టేసి ఏదో ఒకటి హంగామా సృష్టించి మళ్ళీ వాళ్ళే లీక్ చేసేసి వాళ్ళే చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎట్లా లీక్ అయింది అనేది కూడా ఒక సందర్భం, ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నది. సీక్రెట్గా తయారు చేసిన రిపోర్టు పిసిసి అధ్యక్షునికి ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు బయటకు ఎట్లా వచ్చింది, ప్రధాన మీడియాలో ఏ విధంగా వచ్చింది? సరే, ఆ అంశాన్ని చూసుకుంటే ప్రధానంగా మనం వచ్చిన దినపత్రికలలో చూద్దాం. ప్రతి దినపత్రికలో అదే బ్యానర్ ఐటంగా కనిపిస్తున్న వైనం అంటే, ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కూడా క్రమశిక్షణ తప్పిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పటం కాదు. ఇక్కడ కాంగ్రెస్ కల్చర్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు తెంచడం కోసం ఇంకో ముఖ్యమంత్రి మన హైదరాబాద్లో అల్లర్ల కోసం ప్రయత్నాలు చేశారు. అంటే పదవుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. పదవుల కోసం ఏం చేసినా కూడా అతనికి డబ్బుందా, సామాజిక ఈక్వేషన్స్లో బలం ఇది ఎట్లా లీక్ అయింది అంటే, క్రమశిక్షణ కమిటీ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిందా అనేది కూడా ఉంటుంది కదా. అదే చెప్తున్నా, ఇవన్నీ చూసుకుని ఫస్ట్ మల్లు రవిని బర్తరఫ్ చేయాలి. ఎందుకు లీక్ చేసినావు? ఎందుకంటే ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉండి నువ్వు ఎట్లా లీక్ చేస్తావు? ఇది ఇక్కడ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, చిన్నాడిని 10 నుంచి తొలగించాలి. మరి మన కోమరెడ్డి వాళ్ళ పరిస్థితి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత అరిసినా కానీ, ఎంత మాట్లాడినా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఉమ్మడి కుటుంబం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకోరు వాళ్ళు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనుక ముట్టుకుంటే తేనె తుట్టాను కదిలినట్టే కదా. ఇప్పుడు రేపు కూడా జరగబోయే మాత్రం కోసం ఈ కమిటీలు ఎందుకు, నివేదికలు ఎందుకు, డీక్లు ఇవ్వటం ఎందుకు? అదే కదా. చివరికి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలి, ఇది రేవంత్ రెడ్డి ఆకాంక్ష. అది నెరవేర్చడం కోసం ఇన్ని రావాలి. అంటే దీని వెనుక వేం నరేందర్ రెడ్డి కుట్ర నడుస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా బయటపడుతున్నది. ఆ కుట్రలో భాగమే తప్ప వేరే కాదు. చలో రైట్.